ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ఇక్కడ ధనుస్సు కూడా 4 గ్రహాలు, ధనుసు రాశి వారికి కూడా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏలినాడు శని దోషం కూడా ఉంది. సంయమనాన్ని పాటిస్తూ వెళ్ళాలి. జన్మరాశిలోనే శని ఉన్నది. 3వ రాశిలో చంద్రకేతువులు, 4లో బుధ శుక్రులు ఉన్నారు. ఏకాగ్రత పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అంతిమంగా మీదే విజయం, మీకే కార్యసిద్ధి ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుత్సాహాన్ని రానియకండి. ధనయోగం ఉన్నది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ముఖ్య వ్యక్తుల నుండి సహాయ సహకారాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. అపోహలు తొలగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు ఉన్నది. వివాదాలకు అవకాశం కల్పించకండి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మంచి పనులు చేయండి. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? బుద్ధిమంతుడైనటువంటి, బుద్ధిని ప్రసాదించేటటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సప్త చిరంజీవుల్లో విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి దైవం ఆంజనేయ స్వామి. వారిని సందర్శిస్తే శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రాహుగ్రహము 9వ రాశిలో ఉంది. దానివల్ల భాగ్యం తగ్గే అవకాశం ఉంది. కొంచెం మెనువులు పండితులు